वारंगल जिला धर्माराम किसानों ने मांग की है कि राज्य सरकार एक कदम में किसानों का कर्ज माफ करे, अन्यथा वो कलेक्टर के सामने आंदोलन करेंगे। राज्य सरकार द्वारा घोषित किसान ऋण माफी को प्रत्येक किसान पर लागू करने की मांग करते हुए किसानों ने धर्माराम नरसमपेट रोड में बड़े पैमाने पर धरना दिया और धर्माराम किसानों ने विरोध प्रदर्शन किया। ऐसा करो नहीं तो कलेक्टर के सामने आंदोलन करेंगे। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అధికారులకు మా రైతుల తరపున విన్నపం ఏంటంటే అతి త్వరలో ఒక వారం రోజుల్లో ఈ ఒక రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. చేయని పక్షంలో ఈ రైతాంగం అంతా జిల్లా కలెక్టర్ ముట్టడికి మేము సిద్ధమవుతాం. రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వానలు కొట్టి ఇప్పటికే పంటలు ఖరాబై రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మా రైతులు సోదరులు చెప్పినట్టుగా గతంలో రెగ్యులర్గా కట్టే వాళ్ళం మేము ఆ రెగ్యులర్ కట్టే రైతులకే కాలేదు. అందుకే అధికారులు స్పందించి ఈ రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రుణమాఫీ చేయాలని మళ్ళీ బ్యాంకులో 1200 అకౌంట్లు ఉన్నాయి రైతులవి. మరి రైతులు మేమందరము ప్రతి 2014 కాదు 2011 నుంచి కూడా మేము ప్రతి ఒక్కరము కంటిన్యూ కట్టుకుంటూ మేము రెగ్యులర్గా రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే రిన్యువల్ చేసుకుంటూ వచ్చినప్పుడు బ్యాంకులో వాళ్ళు ఏమంటున్నారంటే సర్క్యులేషన్ ఏంటంటే 2018లో తీసుకున్న వాళ్ళకే మాఫ్ అవుతాయి, మరి అప్పటి నుండి కొత్తగా తీసుకున్న వాళ్ళకే మాఫ్ అయినాయి, మరి మా పాత వాళ్ళకైతే ఇంతవరకు కాలేదు, మరి ఎందుకు కాలేదు అనే ఉద్దేశంతో మేము బ్యాంకులకు వచ్చి అడిగితే మేము పంపించినాం అని 800 మంది చిల్లరకు మాఫీ కాలేదు ధర్మారంలో. దాని గురించి విన్నపం చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్ పంపినాము. హెడ్ ఆఫీసర్ పంపదు కాబట్టి మాకు మాఫీ కాలేదని చెప్పి వీళ్ళు ఇక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. ఇక్కడ బ్యాంకు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే హెడ్ ఆఫీస్ పంపినాము, హెడ్ ఆఫీసర్ పంపలేదని చెప్పి వీళ్ళు తప్పిస్తున్నాడు. బ్యాంకు నిర్లక్ష్యమా హెడ్ ఆఫీసర్ నిర్లక్ష్యమా మాకు జరుగుతుంది. కాబట్టి దానివల్ల రైతులందరం కలిసి ఈ రోజు ఈ విన్నపం ఇచ్చడానికి వచ్చినాం. దీనికి రుణమాఫీ కాపీ చేయాలని చూస్తాను. మేము పూర్వకంగా ప్రభుత్వానికి వ్యవసాయ రంగ అధికారులకు ధర్మారం రైతుల పక్షాన అంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎడతెరప లేని వర్షాల వైపు, ఒకవైపు పంట నష్టాలపై రైతులు ఆందోళన చెందుతారు. ఒకవైపు రుణమాఫీ కాక రైతులు ఈ ఏడ్పు మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధర్మారంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది. ఇక్కడ రైతులు కొంతమంది చదువుకున్న ఉంటూ వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ ఎందుకు కావాలంటే ఓలో కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే ఓలో మండల ఆఫీస్ పోవాలంట. కాకపోతే ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ తప్పులో పడుతుంది, ఎక్కడ వీళ్ళకు ఎందుకు రాలేదో క్షుణ్ణంగా గమనించి మరి దీనికి ఒక స్పెషల్ అధికారి మరి రేపేస్తారా ఎల్లుండేస్తారా వెంటనే ఒక అధికారిని ఇక్కడ సెలెక్ట్ చేసి రైతులకు ఎందుకు ప్రాబ్లం అయిందని మొత్తం చేసిన తర్వాత రైతులు కనుక వీళ్ళకి రుణమాఫీ కాకపోతే మరి పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏ రైతుకు రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్క రైతు ఏకమై ఇక్కడ ధర్మారమైన కాదు యావత్ పలు జిల్లాలలో కూడా ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది, ప్రభుత్వం ప్రాబ్లం కాదు, ఇక్కడ కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. ఇక్కడ మా బ్యాంకు మేనేజర్ కూడా చాలా డిఫాల్ట్గా ఉన్నాడు. మేనేజర్ కూడా రైతులకు సగం ఆన్సర్ చెప్తలేడు కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ రైతు అక్కడ అధికారులు అడిగినా సమాధానం చెప్పాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీకి సూచిస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తక్షణమే దీని మీద రైతాంగం అంతా అధికారులు స్పందించి మా ధర్మారం రైతు సోదరులకు రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.